రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు జూలై నెల ప్రారంభంలోనే రైతులకు ఆశాజనకంగా వర్షాలు పడుతున్నాయి. అయితే జూన్ నెలలోనే నైరుతి ఋతుపవనాలు విస్తరించినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడ సమృద్ధిగా వర్షాలు కురవని పరిస్థితి. సో దీంతో విత్తనాలు వేసేందుకు, నార్లు పోసేందుకు సో రైతులందరూ వర్షాల కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పటి వరకు. సో ఇప్పుడు జూలై 2వ తేదీ నుంచి నిన్నటి నుంచి మొదలు పెడుతుంటే ఇప్పుడు ఇవాళ రేపు 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాల వివరాలు కనుక చూస్తే ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, అట్లాగే నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లా, పెద్దపల్లి. సో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. అట్లాగే ఆదివారం, సోమవారం కూడా 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వాయువ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలు అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సో రాష్ట్రంలో ఈ అల్పపీడనం కారణంగా ఋతుపవనాలు చురుగ్గా రాష్ట్రం మీద కదులుతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అట్లాగే ఇప్పుడు 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఏవైతే భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిందో, సో అట్లాగే 10వ తేదీ నుంచి అంటే జూలై 2వ వారంలో 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 6 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటి వరకు ఎలినినో కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైంది. ఎక్కడ కూడా వరదలు, వాగు వంకలు పొంగిన పరిస్థితి లేదు. సో జూలై 2వ వారం మీదనైతే ఆశలు ఉన్నాయి. ఎందుకంటే జూలై 2వ వారంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతూ ఉంది. సో ఆ వర్షాల మీదనే వాగులు వంకలు పొంగి పొరలాలన్నా, లేదంటే ప్రాజెక్టులోకి భారీగా నీరు రావాలన్నా అటు కృష్ణా, గోదావరిలో ఆ 2 బేసిన్ల పరిధిలో వర్షాలు బాగా పడి ఆ 2 నదులు పొంగి పొరలాలన్నా ఏదైతే జూలై 2వ వారం మీదనే వాతావరణ శాఖ అయితే ఇప్పటివరకు అంచనాలు పెట్టుకుంది. ఇప్పుడు ఈ మొత్తం వానాకాలం సీజన్కి సంబంధించి ఈ జూలై మాసమే కీలకంగా కానుంది. ఇప్పటికే ఈ జూలై మొదటి వారంలో అంటే 3వ తేదీల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ కురుస్తున్నటువంటి వర్షాలతోనే రైతులు ఇప్పుడు సాగు పనులు మొదలుపెట్టారు. అటు పత్తి విత్తనాలు నాటడం కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇప్పటికే కొంతమంది రైతులు నార్లు పోసుకున్నారు. మొత్తానికైతే జూలై కొంత ఆశాజనకంగానే ఉంటుంది. రాష్ట్ర రైతాంగానికి, వ్యవసాయానికి సంబంధించి జూలై మాసం కొంత ఆశాజనకంగా ఉంటుందనేది వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి సమాచారం మనకు. సో ఇవాళ రేపు 2 రోజుల పాటు ఆయా జిల్లాల్లో దాదాపు 8 జిల్లాల్లో, ఉత్తర తెలంగాణ జిల్లాలో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అట్లాగే సోమవారం తర్వాత నెక్స్ట్ ఈ 6వ తేదీ వరకు, 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు వరుసగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అట్లాగే 10 నుంచి 16 వరకు భీకర వర్షాలు పడే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి సూచనలుగా మనం భావించవచ్చు. దీనికి సంబంధించి రైతులు ఎలినినో నేపథ్యంలో ఆందోళనలో ఉన్న రైతులకు కాస్త ఉపశమనం, ఊరట లభించినట్లయింది వాతావరణ శాఖ మెసేజ్తో. సో వర్షాలు ఏ మేరకు పడబోతా ఉన్నాయి, ఈసారి ప్రాజెక్టుల్లోకి నీరు వస్తుందా, వాగులు వంకలు పొంగి పొల్లుతాయా, జూలై మాసం ఎట్లా ఉండబోతా ఉంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.